ముల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది. ఇక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నారనే ప్రచారం అయితే సదరు సర్కిల్స్ లో సాగుతోంది. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా సానియాను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక కోసం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇవాళ సమావేశమవుతోంది. ఈ సమావేశంలో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తన రాజకీయ రంగ ప్రవేశంపై సానియా మీర్జా కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కానీ ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు. దీంతో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి ఎవరు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇక టెన్నిస్ స్టార్ హైదరాబాద్ లోక్సభ స్థానానికి అయితే పోటీ చేయబోతున్నారు అని చెప్పి సర్కిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మాత్రం గట్టి పోటీ ఇవ్వబోతుంది. అయితే ఇదే అంశంలో మాత్రం హైదరాబాద్ సీట్ ప్లేస్ ని మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అందించే అవకాశంలో ఉన్నట్టు కొంత సమాచారం అయితే విశ్వసనీయ సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇదే అంశం ఎందుకంటే కాంగ్రెస్ తరపు నుంచి మాత్రం సానియా మీర్జా ఎందుకంటే దేశవ్యాప్తంగా తనకు టెన్నిస్ స్టార్ గా ఒక ఫేమ్ ఉంది, తనకు అభిమానులు చాలా భారీ ఎత్తున ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో తను ఒక క్రికెట్ స్టార్ ని మ్యారేజ్ చేసుకుని పాకిస్తాన్ లో ఉండి తర్వాత గత కొంతకాలం కిందనైతే తనకు విడాకుల తర్వాత మాత్రం కొంత గ్యాప్ ఇచ్చి మాత్రం రాజకీయ పరంగా మాత్రం తన చూస్తున్నట్టుగా కొంత వార్తలు అయితే చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదే అంశంలో సానియా మీర్జా ఈ రోజు కానీ రేపు కానీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న ముఖ్య నేతల సమీపంలో మాత్రం హాజరు కానున్న కొంత విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం హైదరాబాద్ నుంచి మాత్రం సానియా మీర్జా కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే ఇప్పటికే అక్కడ చూస్తున్నట్టయితే గత 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ ఓఎస్ఎస్ మాత్రమే వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం పాత భక్తి కావచ్చు, ఇటు ముస్లింస్ ఎక్కువగా ఉండడంతో కూడా ఎందుకంటే అసెంబ్లీ స్థానాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల స్థానాల్లో కూడా ఎందుకంటే అక్కడే ఎంఐఎం వాళ్ళు ఎక్కువగా గెలవడం మనం చూసాము. కానీ మరి ఒకవేళ అదే సామాజిక సంబంధించిన సానియా మీర్జా మరి అక్కడే పోటీ చేస్తే మాత్రం కొన్ని ఓట్లు కూడా చీలే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇది రేవంత్ రెడ్డి టీం అదే దిశగా ఊహిస్తుందా అనేసి కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ సానియా మీర్జానే తను నిల్చుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఓట్లు ఇచ్చే అవకాశాలు అయితే చాలా గట్టిగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ పాత బస్తీ ఏరియాల నుంచి కావచ్చు, లేదు అనంటే చార్మినార్ వైపు మెట్రోస్ మెట్రోస్ కావచ్చు, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఏ సీఎం చేయని పని దాదాపుగా ఇప్పుడు ఆ మెట్రో ట్రైన్ ని కూడా మనకు దానికి శంకుస్థాపన కూడా చేసిన విషయాలు తెలుసు. అయితే మరి చార్మినార్ కావచ్చు, ఇక హైదరాబాద్ ప్రజలు ఎందుకంటే ఆ ఏరియాకు సంబంధించిన ఆ నియోజకవర్గాలకు సంబంధించిన మన వీళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి కోరుకుంటే పక్షంలో అయితే మాత్రం సానియా మీర్జాకి ఎక్కువగా ఓట్లు వేసిన కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు, ఎందుకంటే తెలంగాణ అంతా కాంగ్రెస్ వైపే చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రంగంలో దిగిన రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి టీం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ మాత్రం రెట్టింపు ఉండాలనే దిశగా మాత్రం పనిచేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ క్రాంతి, ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు బీజేపీ కూడా మాధవీలతని బరిలో దింపి సో ఆ కంచుకోటగా ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. మరి అలాంటప్పుడు అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయ అనుభవం లేని సానియా మీర్జాని దింపాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్?
రైట్ ప్రస్తుతం అక్కడ చూడొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మతభేదాలు విధంగా, ఎందుకనంటే హైదరాబాద్ ఓవైసీకి కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, గత కొన్ని ముందు నుంచి అయినా కూడా, ఎందుకంటే ఈ సిఏ కావచ్చు, దీనికి సంబంధించిన మాత్రం ఎప్పుడు విరుద్ధంగానే ఉండేవాళ్ళు. అదే దిశగా మాత్రం అక్కడ ఒక స్టాండ్, ఇప్పుడు ఏదైతే మాధవీలత బీజేపీ తరఫు నుంచి మాత్రం హిందువుల సామాజిక ఖచ్చితంగా అక్కడ నేనే గెలుస్తానని కూడా ఇప్పటికే తన ప్రచారాలు కూడా మొదలు పెట్టారు. అదే విషయంలో ఇటు ఓవైసీకి, ఎందుకంటే గత 40 ఏళ్ళ నుంచి, ఎందుకంటే వాళ్ళు అక్కడ పాతుకుపోయారని కూడా చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం సానియా మిర్జా, ఎందుకంటే అటు పొలిటికల్ అవగాహన లేకున్నా కూడా దాదాపుగా తనకంటూ ఒక ఫేమ్ ఉంది. అది దేశవ్యాప్తంగా తను ఒక టెన్నిస్ స్టార్ అయి ఉంది, తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఒకవేళ మతపరంగా చూసుకున్నా కూడా అదే సమాజానికి సంబంధించిన సానియా మిర్జా మరొకవేళ వీళ్ళ తరఫున, ఎందుకంటే పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ మరి మారుతుందా ఈసారైనా అనేసి కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.